క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి సువార్త పఠనాన్ని గనక మనం ధ్యానించినట్లయితే మనం రెండు విషయాలను గమనించవచ్చు. మొదటిది, ప్రభు మనల్ని హెచ్చరించడం. రెండవది, ప్రభు మనల్ని మందలించడం. ప్రభు మనల్ని ఏ విధంగా హెచ్చరిస్తున్నారు అన్న విషయాన్ని గురించి మనం ధ్యానించుదాం. హెరోదు పరిసయ్యుల పులిసిన పిండిని గురించి ప్రస్తావిస్తూ మనల్ని హెచ్చరిస్తున్నారు. మరి ఆ పులిసిన పిండి కొంచెం అయినా సరే సాధారణ పిండిలో కొద్దిగా కలిపినా సరే ఆ సాధారణమైన పిండిని కూడా పులిసేలా చేస్తుంది. మన అనుదిన జీవితంలో ఎన్నో మార్లు చెడు వ్యసనాలు ఉన్నటువంటి స్నేహితులను కానీ, చెడు ఆలోచనలతో ఉన్నటువంటి స్నేహితులను కానీ ఎదుర్కొని ఉంటాం. వారి మూలంగా మనలో ఉన్నటువంటి మంచితనాన్ని మరచి వారిలా జీవిస్తున్నామా? మనల్ని మనం ప్రశ్నించుకొని, ప్రభు ఈరోజు మనల్ని హెచ్చరిస్తున్నారు. వారిలా జీవించకుండా ప్రేమ సుగుణాలను మనలో అలవర్చుకొని కల్మషం లేకుండా ఇతరులతో జీవించాలన్న విషయాన్ని గురించి ప్రభు మనకు ఈరోజు తెలియపరుస్తున్నారు. రెండవది, ప్రభు మనల్ని మందలించుట. ప్రభు శిష్యులను మందలించడాన్ని నేటి సువాత పట్టణంలో రెండవ భాగంలో మనం చూడవచ్చు. ప్రభుతో జీవిస్తున్నటువంటి శిష్యులు క్రీస్తు భగవానుడే వారితో ఉన్నారన్న సంఘటనను మరచి వారి ఇష్టానుసారంగా జీవిస్తున్న జీవితాన్ని బట్టి ఆ ప్రభు వారిని మందలిస్తున్నారు. మరి మన జీవితాన్ని కూడా మనం పరిశీలించుకున్నట్లయితే ఎన్నో సంవత్సరాలుగా కథోలిక విశ్వాసులుగా జీవిస్తున్నాము. కానీ ప్రభు చూపిన మార్గంలో మనం పయనించకుండా చెడు మార్గంలో పయనిస్తున్నాం. మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్త పట్టణంలో మనం విన్న విషయాలన్నిటినీ మన హృదయంలో పదిలపరుచుకొని ప్రభు చూపిన మార్గంలో పయనించడానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తు వెలుగుగా ఇతరులకు సాక్షులుగా జీవించే వరాన్ని, ఫలాన్ని ప్రసాదించమని ఆ ప్రభుని వేడుకుందాం. ఆమెన్.